ఏపీలో విమానయాన రంగాన్ని విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్రణాళిక రచించగా తొలి దశలో 3 కీలక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాజధాని అమరావతి, శ్రీకాకుళం జిల్లా, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాల్లో విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి టెక్నో ఎకనామికల్ ఫీజిబిలిటీ రిపోర్టు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ 3 విమానాశ్రయాల నిర్మాణానికి మొదటి దశలో సుమారు 5,545 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అవసరమైన నిధుల కోసం హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఒప్పందాలు కూడా చేసుకుంది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ క్లియరెన్స్ల కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ల తయారీకి సంస్థను ఎంపిక చేయనుంది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 4,618 ఎకరాలను భూ సమీకరణ విధానంలో సేకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి 4,419 కోట్లు, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలకు మరో 1,087 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టు కోసం 1,185 ఎకరాలకు గుర్తించి భూసేకరణకు ఉత్తర్వులు సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో తొలి దశను 392 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు అవసరమైన 237 కోట్ల రుణాన్ని హడ్కో నుంచి తీసుకోనున్నారు. మరోవైపు కుప్పం నియోజకవర్గానికి అవసరమైన 1,788 ఎకరాల్లో ఇప్పటికే 1,300 ఎకరాలను సేకరించారు. తొలి దశను 734 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి హడ్కో నుంచి 313 కోట్ల రూపాయల రుణ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే 100 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు అనుమతి కూడా ఇచ్చారు. ఈ 3 జిల్లాల్లో భూసేకరణ, ఇతర ప్రక్రియలు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి.